ఈరోజు ఇంటికి మాకి రుణం తెగిపోయిందండి. మొన్న నేను ఈ వీడియో తీసేకపోతే కాలేదండి. నాకు 10 సార్లు స్విచ్ ఆఫ్ వస్తూ ఉంది. ఇంకా రుణం ఉందే పిచ్చిదానా అన్నట్టు దేవుడు ఈశ్వరుడు చెప్తున్నాడు. నాకు అర్థం కాలేదు. అందుకే దేవునికి ముందే తెలుసు, ఏదైనా జరిగేది ముందే తెలుసు అంటారు కదా. మనం మానవులు మనకేం తెలుసండి. దేవునికి ఏం చేయాలా అనేది ముందే తెలిసి ఉంటుంది దేవునికి. ఇంకా రుణం ఉందే పిచ్చిదానా అని నన్ను 10 సార్లు నేను తీసేకపోతే కూడా తీయలేదు దేవుడు. గాడ్ ఈజ్ గ్రేట్ అంటారు కదా. ఏమన్నా కానీ ఈరోజు మాకు కుదిరిందండి. ఇంటికి మాకు ఈరోజు రుణం తెగిపోయింది. మొన్న తీసేకపోతే కాలేదండి. నాకు నోటు మాట రాలేదు. నాకు ఎందుకో అదే రుణం ఉంది ఇంకా అని. మొన్న మా ఇంటికి పోయి వాపస్ వచ్చామండి. వేరే ఇంటికి పోయి రిటర్న్ వచ్చాము. మళ్ళీ ఆ ఇంటికి మాకు రుణం లేదో ఏమో తెలీదు. ఈరోజు అదే ఇలా తీసేకపోతే కానే లేదు. ఎందుకు ఇలా రుణం తెగిపోయింది అని చెప్దాము అంటే ఎందుకు స్విచ్ ఆఫ్ వస్తూ ఉంది. ఫోను లాస్ట్ కిందకి పడిపోయి అది ప్రాబ్లం అయిపోయానండి. ఫోనే ప్రాబ్లం అయిపోయా. చూడండి, మనకి ముందు జరిగేది ఏమీ తెలీదు, దేవునికి తెలుసు ఏమనేది. ముందు జరిగిపోయేది దేవునికి తెలుసు. అందుకే అంటారు గాడ్ ఈజ్ గ్రేట్ అని కదా. మనకి అంతా తెలుసు అనుకుంటాము, కానీ మనకి ఏమీ తెలియదండి. దేవునికి తెలుసు, అంతా దేవునికి తెలుసు. ఏం జరగాల ఏం జరగనియాల అనేది దేవునికి తెలుసు, మనకు తెలియదు. మనం మానవులు మాత్రమే. మనకు చాలా తెలివి ఉంది అని సంబరపడిపోతాము, కానీ జీరోనండి. మనకి ఏమీ తెలియదండి. అంతే, మనం మానవులం అంతే. దేవుడు ఆడించిన బొమ్మలు మాత్రమేనండి. ఈరోజు మాకు రుణం తెగింది అని అర్థం. చూడండి, ఇంకా 4 రోజులు ఉందే పిచ్చిదానా నీకు ఈ ఇంట్లో రుణము అని చెప్పినట్టు ఉన్నాడు స్వామి. నాకు నిజంగానే ఆశ్చర్యం వేసిందండి. అన్న ఫోన్ పడిపాయా, తీసేకపోతే కాలేదు, చెప్పని లేదండి దేవుడు నాకు ఈ మాట. చూడండి ఎంత గ్రేట్ కదా దేవుడు. గాడ్ ఈజ్ గ్రేట్ అంటారు. మనం అనుకుంటాము ప్రతిదీ ప్రతి విషయము ముందే తెలిసి ఉంటుందండి దేవునికి. ఏం జరగాల ఏం జరుగుతుంది ముందు అనేది ప్రతిదీ దేవునికి తెలిసి ఉంటుంది కదా. ఇంటికి ఇంకంతా రుణం తెగిపోయానండి. ఇంటికి మాకు ఇంకేమీ లేదు. ఈరోజు బయలుదేరిపోతున్నాము. చాలా బాగుండింది ఇంట్లో మాకు. బాగుంది, హ్యాపీగా ఉండింది. అంతే, ఇంట్లో రుణం అంతేనంటే మాకు ఉండేది. రుణం తెగిపోయిన తర్వాత ఒక నిమిషము, ఒక అర నిమిషం కూడా ఉండలేమండి మనం. అంతే, బాగుండింది వాతావరణం అంతా బాగా ఆహ్లాదంగా.